మోతే మండల కేంద్రంలో ఏఐసిసి టీపీసీసీ పిలుపు మేరకు లోక్సభ ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేసి గాయపరిచిన మోడీ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా మోతే మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగు వీరన్న ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన నిర్వహించారు. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొప్పురాజు సతీష్ బాబు, మాజీ జెడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు మాట్లాడుతూ 25 లక్షల మంది విద్యార్థులతో చెలగాటమాడుతూ అనేక మంది మరణానికి కారణమైన నీట్ ప్రశ్నపత్రాలు లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని, విద్యార్థుల భవిష్యత్తు ఆటలొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం హక్కులను అణచివేయడం సరికాదు అని 2029లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తామని, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దోసపాటి అనురాధ, అంజీ, కాంగ్రెస్ నాయకులు బొడ్డు నరసయ్య, దోసపాటి చిరంజీవి, దోసపాటి వీరబాబు, బొడ్డు సోమయ్య, బొడ్డు రామచంద్రయ్య, దోసపాటి ఉపేందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీ మీద జరిగినటువంటి మన బీజేపీ గత 12 సంవత్సరాల ఫిర్యాదులో 152 సార్ల మన పేపర్ లీకేజీ ఘటన సందర్భంగా నిరుద్యోగుల తరపున రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసే కార్యక్రమంలో నియంకృతంగా బీజేపీ వాళ్ళు, మన మిలిటరీ వాళ్ళు కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, టోటల్గా వచ్చి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసిన సందర్భంగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి ఆదేశాల మేరకు, కీసర సంతోష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మోతే మండలంలో మన రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి మోడీ గారి దిష్టిబొమ్మని తగలబెట్టడం జరిగింది. ఎందుకనంటే నీట్ ఎగ్జామ్ బీజేపీ ప్రభుత్వం సెంటర్లో ఏర్పాటై 12 సంవత్సరాలు అయినప్పటికీ 152 సార్లు నీటి పేపర్ అనేది లీక్ అయింది. ఒక ప్రభుత్వం ఇంత లీక్ అయితే అయిన తర్వాత కనీసం 50-60 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసేటోళ్ళు వాళ్ళ ఆస్తులు మొత్తం అమ్ముకొని, వాళ్ళ బంగారం అమ్ముకొని ఒక ఎగ్జామ్ పేపర్కి ప్రిపేర్ కావాలంటే గతంలో ఉన్నటువంటి 10-15 సంవత్సరాలు మొత్తం కూడా వాళ్ళ జీవితం మొత్తం కూడా చదువు మీద పెట్టాలి. ఆ చదువు మీద ఖర్చుకు అయినటువంటి ఖర్చులకు వాళ్ళకి ఇంటికంటే ఆస్తులు గీస్తులు అన్నీ అమ్ముకొని తీరా ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయిపోయిన తర్వాత ఆ మాటని తట్టుకోలేక విద్యార్థులు కనీసం ఒక 60-70 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అటువంటి నిర్లక్ష్య ధోరణికి నిరసనగా నిన్న రాహుల్ గాంధీ గారు చేసిన ధర్నాకు అరెస్ట్ చేసిన సందర్భంగా ఈరోజు మోతే మండలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మన మాజీ జడ్పీటీసీరావు గారు పుల్లారావు అయితేంది, మన యూత్ పార్టీ అయితేంది, వివిధ సర్పంచులు, మా జిల్లా ఉపాధ్యక్షులు, కార్యకర్తలు, రైతులు అందరి సమక్షంలో ఈ మోడీ గారి దిష్టిబొమ్మ కాలబెట్టడం జరిగింది.